తెలంగాణ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కొత్తగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరుతో యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. 500 కోట్లు చేతులు మారాయని చెప్పారు. అందులో 100 కోట్లు మంత్రి ఉత్తమ్ ఢిల్లీకి పంపించారని అన్నారు. పార్లమెంటు ఎన్నికల ఖర్చుల కోసమే 100 కోట్లు ఉత్తమ్ ఢిల్లీకి పంపించారని తెలిపారు. తాను సీఎం రేసులో ఉన్నానని చెప్పడానికే మంత్రి ఉత్తమ్ డబ్బులు పంపించారంటూ బాంబు పేల్చారు మహేశ్వర్ రెడ్డి. సీఎం రేసులో తాను ఎక్కడ వెనుకబడిపోతానేమో అనే భయంతోనే ఉత్తమ్ ఇలా చేశారని అన్నారు. ఇతర మంత్రులు ఢిల్లీకి డబ్బులు పంపిస్తుండటంతో భయపడి ఉత్తమ్ ఇలా చేస్తున్నారన్నది నిజం కాదా అని ఏలేటి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఢిల్లీ పెద్దలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి డబ్బులు పంపిస్తున్నారంటూ మహేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఈ ధాన్యం అధికంగా జోకినటువంటి రైస్ మిల్లర్లు యూ ట్యాక్స్ పేరు మీద మరి మంత్రి గారికి ఎంత ఇస్తా ఉన్నారు, అధికారులకు ఎంత ఇస్తున్నారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నాకున్న సమాచారం ప్రకారం 500 కోట్ల రూపాయలు మొన్న చేతులు మారితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాంట్లో నుంచి 100 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ గా మొన్న ఎలక్షన్ లో ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా? మీకు కేసీ వేణుగోపాల్కి నువ్వు 100 కోట్లు ఇచ్చి నీ మిత్ర సహచర మంత్రులు ఇస్తున్నారు, నేను ఇవ్వకుంటే మళ్ళీ వెనుకబడిపోతా, రేపు అవకాశం వస్తే నేను రేసులోకి వెళ్ళి తప్పుకోవాల్సి వస్తుంది, నేను కూడా రేసులో ఉన్నానని చెప్పుకోవడానికి కోసం నువ్వు 100 కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా? మరి మొన్న వసూలు చేసిన 500 కోట్లకెళ్ళి నువ్వు ఇచ్చిన మాట కూడా వాస్తవం కాదని అడుగుతున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విచ్చలవిడిగా మీ డిపార్ట్మెంట్ లో ఇన్ని 100 కోట్ల రూపాయల వసూలు జరుగుతూ ఉంటే మరి దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాధ్యత తీసుకుంటారా, లేకుంటే అధికారులు బాధ్యత తీసుకుంటారా చెప్పాల్సినటువంటి అవసరం ఈ ప్రజానీకానికి ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇష్టానుసారంగా మీరు చేస్తున్నటువంటి వడ్ల మిల్లింగ్ విషయంలో కూడా వడ్ల మిల్లింగ్ కస్టమ్ మిల్లింగ్ రైస్ సిఎంఆర్ మీరు ధాన్యం ఇచ్చిన ఎన్ని రోజుల లోపల మీరు రైస్ ని తీసుకోవాలి, మరి మీ నిబంధన ఏమున్నదో తెలియజేయాల్సిన అవసరం చౌహాన్ గారు మీ మీద ఉన్నదని తెలియజేస్తా ఉన్నా. మరి ఎన్ని రోజుల నుంచి రైస్ మిల్లర్లు మీరు ఇచ్చినటువంటి ధాన్యాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకొని సిఎంఆర్ కింద మీకు ఇవ్వాల్సినటువంటి రైస్ ని ఇప్పటి వరకు ఎంత ఇచ్చారు, వాళ్ళ దగ్గర ఎంత ఉన్నదో ఏమైనా లెక్కలు మీ కాడ ఉన్నాయని అడుగుతున్నా. తెలంగాణ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కొత్తగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరుతో యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. 500 కోట్లు చేతులు మారాయని చెప్పారు. అందులో 100 కోట్లు మంత్రి ఉత్తమ్ ఢిల్లీకి పంపించారన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ లైవ్ లో అందిస్తారు. శ్రీచరణ్, తెలంగాణ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కొత్తగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరుతో యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. 500 కోట్లు చేతులు మారాయని చెప్పారు. అందులో 100 కోట్లు మంత్రి ఉత్తమ్ ఢిల్లీకి పంపించారని అన్నారు. పార్లమెంటు ఎన్నికల ఖర్చుల కోసమే 100 కోట్లు ఉత్తమ్ ఢిల్లీకి పంపించారని తెలిపారు. తాను సీఎం రేసులో ఉన్నానని చెప్పడానికే మంత్రి ఉత్తమ్ డబ్బులు పంపించారంటూ బాంబు పేల్చారు మహేశ్వర్ రెడ్డి. సీఎం రేసులో తాను ఎక్కడ వెనుకబడిపోతానేమో అని ఇలా చేశారని అన్నారు. ఇతర మంత్రులు ఢిల్లీకి డబ్బులు పంపిస్తుండటంతో భయపడి ఉత్తమ్ ఇలా చేస్తున్నారన్నది నిజం కాదా అని ఏలేటి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఢిల్లీ పెద్దలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి డబ్బులు పంపిస్తున్నారంటూ మహేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఇదే అంశంపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ లైవ్ లో అందిస్తారు. శ్రీచరణ్,
వైశాలి, రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. కానీ ఇంకా ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతూనే ఉన్నాయి. మనం లోక్సభ ఎన్నికల సమయంలో ప్రచార సమయంలో కూడా చాలా పీక్ స్థాయిలో వెళ్ళాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా అటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డికి ఆరోపణలు ప్రత్యారోపణల చందాన కూడా నడిచింది. అయితే లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సాక్షాత్ ప్రధానమంత్రితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కొత్తగా ఆర్ఆర్ ట్యాక్స్ పేరిట ఢిల్లీకి పైకం పంపుతున్నారని కూడా అటు ప్రధానమంత్రి ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అలాగే ప్రధానమంత్రి కూడా ఒక జైరాబాద్ బహిరంగ సభలో కూడా ఉటంకిస్తూ భారతదేశం మొత్తం కూడా గర్వపడేలా ఇక్కడ RRR సినిమా తీస్తే ఇక్కడ మాత్రము ఆర్ఆర్ ట్యాక్స్ పేరిట దందాలు వసూలు చేస్తున్నారని కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ వసూలు చేసిన ఆర్ఆర్ ట్యాక్స్ ని ఢిల్లీకి పైకంగా కప్పుగా పంపిస్తున్నారని కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు కూడా ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ ఓబీసీ అధ్యక్షులు కె లక్ష్మణ్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తుమ్ముతే ఊడిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని. ఇలా ఆరోపణలు ప్రత్యారోపణల చందాన వస్తుంది. మధ్యలో ఇద్దరికి కాన్ఫ్లిక్ట్. ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు అలాగే బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా సంచలన ఆరోపణలు చేసుకున్నారు. ఏకనాథ్ షిండేగా మారడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిద్ధంగా ఉన్నాడని ఢిల్లీకి వెళ్లి జేపీ నడ్డాతో పాటు హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసి వచ్చారని, తాను రెడీగా ఉన్నానని షిండే పాత్ర పోషించడానికి అని బీజేపీ ఎల్పీ నేత ఆరోపణ చేయడం. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేయడము. మొదట మాలో కాంగ్రెస్ పార్టీలో వస్తాను మహేశ్వర్ రెడ్డి అని అంటే, మా దగ్గరే ఇక్కడ మాకే వేకెన్సీ లేవు, మాకే మంత్రి పదవి ఇవ్వడానికి నీకెక్కడ కుదురుతుంది, మాకే ఇక్కడ ఇబ్బంది అవుతుంది అనడము సంచలనాత్మకంగా మారింది. అనంతరం కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డికి కౌంటర్ ఇవ్వడము, ఇప్పటి నుంచైనా చిట్ చాట్లు బంద్ చేయి, ఇంకా ఈ చిట్ చాట్లు మానేసి సజావుగా నువ్వు చేయాల్సుకున్న పని చేసుకో అని చెప్పి ఆరోపణలు. ఇలా ఎన్నికల సమయం నుండి కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు చేయడము పరిపాటిగా అయిపోయింది ఇటు కాంగ్రెస్ కి బీజేపీకి. ఈ నేపథ్యంలో ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి బీజేపీ ఎల్పీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరుతో యూ ట్యాక్సులు వసూలు చేస్తున్నారని, 500 కోట్లు చేతులు మారాయని కూడా ఆయన సంచలన విషయాలు చెప్పారు. అందులో 100 కోట్ల రూపాయలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి పంపించారని కూడా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ఖర్చు కోసమే 100 కోట్లు ఉత్తమ్ ఢిల్లీకి పంపించారని, తాను సీఎం రేస్ లో ఉన్నానని చెప్పుకోవడానికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డబ్బులు పంపించారంటూ కూడా బాంబు పేల్చారు. మహేశ్వర్ రెడ్డి సీఎం రేస్ లో తాను ఎక్కడ వెనుకబడిపోతానేమో అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా చేశారని కూడా అన్నారు. ఇతర మంత్రులు కూడా ఢిల్లీకి డబ్బులు పంపిస్తుండడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి భయపడి ఇలా చేస్తున్నారన్నది నిజం కాదా అని కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవి కోసము ఢిల్లీ పెద్దలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి డబ్బులు పంపిస్తున్నారంటూ కూడా మహేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో సంచలనాత్మకంగా మారాయి. 500 కోట్లు వసూలు చేసి 100 కోట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి పంపించారు. దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయంటూ కూడా సంచలన ఆరోపణలు చేశారు. సో ఇప్పుడు ఎన్నికల పర్వం ముగిసినా కూడా ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు అనేటివి లేవు. ఇటు కొద్ది రోజుల కిందట కేబినెట్ సమావేశానికి ముందు కూడా బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి 3 ఎమ్మెల్యేలతో కలిసి కూడా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ధాన్య కొనుగోళ్లతో పాటు ఇటు ప్యాడీతో పాటు అలాగే రైతు రుణమాఫీ పైన కూడా ఒక లెటర్ కూడా ఇచ్చారు. లెటర్ ఇచ్చి దీన్ని త్వరగా ఎక్స్పెక్ట్ చేయాలని కూడా రిక్వెస్ట్ చేశారు. అనంతరం కూడా రోజుకు కూడా సంచలనాత్మకంగా మారుతున్నాయి రాష్ట్ర రాజకీయాలు. ఆ వేడి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కాకుండా ఇప్పటికీ కూడా అలాగే కొనసాగుతున్నాయి. సో ఈ రోజు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా సంచలనాత్మకంగా మారాయి. 100 కోట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి పంపించారా లేదా అని కూడా ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేసులో తాను ఎక్కడ వెనుకబడిపోతున్నానో, మిగతా మంత్రుల్లాగే తాను కూడా ఢిల్లీకి పైకం కడుతున్నారని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఇలా మనం చూసుకుంటే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్న చందానే కూడా వీరిద్దరు కూడా నడుపుతున్నారు. అంతకు ముందు కూడా బీజేపీ ఎమ్మెల్యేలు మాతో 8 మంది టచ్ లో ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేయడం అప్పట్లో దుమారం రేపేది. దానికి కౌంటర్ గా కూడా మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ కూడా కౌంటర్ ఇచ్చారు. మీరు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో బీజేపీ తలుచుకుంటే ఓవర్ నైట్ ఇక్కడ ప్రభుత్వం కూడా పడిపోయే అవకాశం ఉందని ఇలా
ఇటు బీజేపీ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. కానీ వాస్తవికంగా చూసుకుంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించేది ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల ముందు మహేశ్వర్ రెడ్డి వచ్చి నన్ను కలిశాడా లేదా, కాంగ్రెస్ లో జాయిన్ అవుతాడా లేదా అన్నది వాస్తవమా కాదా, మహేశ్వర్ రెడ్డి ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నాడు, ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడట్లేదు అని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ప్రస్తుతం అయితే తెలంగాణ రాజకీయాలు ఇంకా హీట్ గా అలాగే వేడిగానే కొనసాగుతున్నాయి. మరి ఈ ఆరోపణలు ప్రత్యారోపణలకి రుజువులేంటి అనేది కూడా ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు అడుగుతున్నారు. అలాగే కామన్ మ్యాన్ కి కూడా మీరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు, దీనికి ఫ్యాక్ట్స్ అనేటివి ఉన్నాయా లేవా అని కూడా పబ్లిక్ డొమైన్ లో ఇవన్నీ కూడా ఉండాలని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైశాలి, మరి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారా? ప్రస్తుతానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిపైన ఎలాంటి స్పందన లేదు. ప్రస్తుతము మంత్రులందరూ కూడా సచివాలయంలో తమ డిపార్ట్మెంట్స్ గురించి కూడా రివ్యూ చేస్తున్నారు. ఇటీవల కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా మేడిగడ్డ పైన ఒక మధ్యంతర నివేదిక ఇచ్చింది. దానిపైనే ఇప్పుడు ప్రభుత్వం అంతా సన్నాహక చర్యలు చేపడుతోంది. ఎందుకంటే డ్యామేజ్ అయిన బ్యారేజ్లని మళ్లీ పునర్నిర్మాణం ఎలా చేయాలి అనే దానిపైన కూడా ఇప్పుడు ప్రస్తుతము చర్చలు జరుపుతున్నారు మంత్రులందరూ కూడా. కానీ డెఫినెట్ గా ఈ రోజు కానీ రేపో కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా రియాక్ట్ అవుతారని కూడా గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. వైశాలి, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.